First ever factory outlet, Mukunda Jewelries, KPHP, Somajigoda, Kottapet, Khammam. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, నెగిటివ్ ఆలోచనల్ని ఎలా దూరం చేసుకోవాలి? చాలా కష్టం అమ్మా, కష్టం. ఎందుకు అంటే అసలు తనకు వచ్చింది నెగిటివ్ ఆలోచన అన్న ఊహ రావాలి మొదట. చాలా మందికి అది రాదు కదా. నేను సరైన ధోరణిలో ఆలోచిస్తున్నాను అని అనుకుంటారు. అందుకని మొదట ఆ సంగతి రియలైజ్ అవ్వాలి. అది అవ్వడానికి ఇంట్లో ఎవరైనా సహకరించాలి, వాళ్ళ మాట వినేట్టు వీళ్ళు ఉండాలి, లేదా ఎప్పటికప్పటికి వీళ్ళకే తెలియాలి. ఒకవేళ తెలిసినా కానీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, ఎప్పుడూ కూడా సానుకూలమైనటువంటి భావనల కన్నా ప్రతికూల భావనలు ఆకర్షణీయంగా బలవంతంగా ఉంటాయి, బలవత్తరంగా ఉంటాయి. ఆకర్షణీయంగా ఉండేటప్పటికీ అటువైపుకి దృష్టి వెళ్ళిపోతుంది. చూడండి, మనకి సినిమాల్లో వాటిల్లో కూడా ఈ కాలం వాళ్ళు ఇలా నెగిటివ్ రోల్స్ని అట్రాక్ట్ చేసినట్టుగా సాత్వికంగా ఉండే క్యారెక్టర్స్ పట్ల ఆకర్షణ కలుగుతోందా? లేదు. పైగా నటులు కూడా నేను నిరూపించుకోవాలి అంటే నేను నెగిటివ్ రోల్ వేయాలి అని అనుకుంటున్నారు. అది చూసి వాళ్ళు నెగిటివ్ రోల్ నిరూపించుకోవడానికి కష్టపడి వేసేటప్పటికీ అది చాలా సమర్థవంతంగా ఉండి ఆకర్షణీయంగా కనపడుతోంది. అలాగా ఎప్పుడు కూడా ఆ నెగిటివిటీ అన్నది కొంచెం ఆకర్షణ ఎక్కువ, బలం ఎక్కువ దానికి. అది మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే మనం చాలా ప్రయత్నం చేయాలి. మొట్టమొదట నెగిటివ్ ఆలోచనలు అనేవి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఎవరి మీద నా కోపం వచ్చింది అనుకోండి, కోపం రావడం సహజమే కదా, వాళ్ళు తప్పు చేశారు కదా, తప్పు చేసినందువల్ల వచ్చింది కదా అని నన్ను నేను సమర్థించుకునే ప్రయత్నం చేస్తాను తప్ప, వాళ్ళు తప్పు చేశారు బాగానే ఉంది, అందులో అనుమానం ఏం లేదు, నిరూపించబడింది కూడా వాళ్ళు తప్పు చేశారని. నువ్వెందుకు చేస్తున్నావు? ఆ ప్రశ్న రావాలి కదా. ఆ ప్రశ్న రావాలి. ఇది తనలో తాను ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సింది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఏదైనా వద్దు అంటే అదే వస్తుంది. అవునమ్మా. దీన్ని గుర్తు చేసుకోకూడదు అనుకుంటే అదే గుర్తొస్తుంది. ఇది గుర్తుండాలి అనుకున్నది మర్చిపోతూ ఉంటాం, దీన్ని గుర్తు చేసుకోకూడదు అన్నదే గుర్తొస్తూ ఉంటుంది. అది చెప్పా కదా, ఈ ప్రతికూల భావనలకి ప్రభావం ఎక్కువ ఉంటుంది అని. అందువల్ల ఎవరికి వాళ్ళు చేసుకోలేకపోయినా మనం ఇంకొకళ్ళకి చెయ్యొచ్చు, ఇంకోళ్ళు మనకి చెయ్యొచ్చు. ఏమిటి అంటే ఈ ప్రతికూల భావనలని గుర్తు చెయ్యకుండా ఉండడం. ఉదాహరణకి పిల్లలకి నువ్వు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తారు, ఖచ్చితంగా అదే చేసి చూపించేస్తారు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో అది ఉండిపోతుంది. అట్లా కాకుండా అసలు ఆ పేరు ఎత్తకండి, ఆ పేరు ఎత్తకండి. నువ్వు ఈ పని చేయొద్దు, ఏదో ఫలానా చాక్లెట్ తినద్దు అని చెప్పారు అనుకోండి, చాక్లెట్ తినద్దు, చాక్లెట్ తినద్దు అంటే వాడు మనసు ఎప్పుడు చాక్లెట్ మీద కడుతుంది. అసలు ఆ పదం వాడద్దు, తినద్దు అని చెప్పద్దు. నువ్వు ఈ లడ్డు తిను, లేదా ఈ బిస్కెట్ తిను, లేదా ఈ పండు తిను అని చెప్పి మళ్ళించాలి. అంటే పిల్లల విషయంలో పెద్దవాళ్ళం గనక చేయగలుగుతాం. ఎవరికి వాళ్ళకు వస్తే, అది మన దాకా వస్తే చాలా కష్టమైంది. ఒకే ఒక పని మనం చేయగలిగింది ఏమిటంటే, చీకటిని తిడుతూ కూర్చోటం కన్నా చిరుదీపం వెలిగించటం మిన్నా అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పింది సరైనటువంటి పని. ఎందుకు అంటే చీకటిని ఎంత తరిమేసినా పోదు. ప్రయత్నం చేయండి, పోదు. ఏం చేస్తే పోతుంది? వెలుగుని మనం దీపం వెలిగిస్తే చాలు, చీకటిని పంపించే ప్రయత్నం చేయక్కర్లా, అదే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. కనుక ప్రతికూల భావనలు మనలోకి రాకుండా ఉండాలి అంటే అవి ఏది ప్రతికూలమో కూడా మనకి తెలియదు. నాకు ఇందాక చెప్పా కదా, కోపం వస్తే కోపం సమర్థించుకునే ప్రయత్నమే చేస్తాం. అసలు దానికే అవకాశం లేకుండా ఉండాలంటే ఆలోచించే అవకాశం మనసుకి ఇవ్వకండి. ఎట్లా? ఏవి ఉపయోగపడతాయో అటువంటి భావాలతో మనస్సు నింపండి. ఇదెట్లా? అన్ని మనకి ఎట్లానే వస్తుంది. సిద్ధాంతం కాదమ్మా, సిద్ధాంతం చాలా తేలిక చెప్పడం, ఆచరణకు వచ్చేప్పటికి ఇదెట్లా? మంచి పుస్తకాలు చదవండి, మంచి సంగీతం వినండి, కాసేపు ధ్యానం చెయ్యండి, మంచి ఆహారం తినండి,
ఇక్కడ సమస్య వస్తుంది. మంచి ఆహారం అంటే ఏంటి? స్పైసీ ఫుడ్ తింటారు, కోపం చట్టని పెరగదా? మానోమీటర్లో రీడింగ్ పైకి వెళ్ళిపోదు? వెళ్ళిపోతున్నా వెళ్ళిపోదా బీపీ? అవును కదా. మరి అంచేత అంత అని నాలిక చిల్లిపడేటట్టు మనసంతా అలా జివ్వుమనేటట్టు అంతదెందుకు తినాలి? కారం తినడం మానమనలా, అలా మండిపోయి అంత తినక్కర్లా కదా. కొద్దిగా మంచి ఆహారం తినండి. పాచిపోయింది, వాసన వచ్చింది, పనికిరాంది, కుళ్ళిపోయింది, ఎండిపోయింది, జీవం చచ్చిపోయింది, ఇటువంటి ఆహారాలు తినకండి. ఈ తిన్న ఆహారంలో 6వ వంతు మనస్సుగా మారుతుంది. మీరు ఇట్లాంటి పనికిరాని పదార్థాలు తింటే పనికిరాని ఆలోచనలు వస్తాయి, కుళ్ళు పదార్థాలు తింటే కుళ్ళు ఆలోచనలు వస్తాయి, ఎండిపోయిన పదార్థాలు తింటే రసహీనమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అందువల్ల మనకి భగవద్గీతలో చెప్పినట్టు రసం, ప్రతిదానికి స్వరసం ఉండాలి. ఓ పండు ఉంది, ఆ పండు రసం ఉండాలి. ఎండిపోయాక మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, ఏమవుతుంది? కుళ్ళిపోదు, కానీ దాంట్లో ఉన్న తడంతా ఆరిపోయి ఇలకరుచుకుపోయిందంటారు, అట్లా ఉంటుంది. బాగానే ఉంటుందేమో తినడానికి, కానీ ఫుడ్ వాల్యూ ఏముంది? పొట్ట నింపుతుందే కానీ మనసు నింపదు అది. కనుక అటువంటి పదార్థాలు తినకండి. ఇది మొదటిది. ఆహారం, విహారం, మంచి భావాలు ఉన్న వాళ్ళతో కలిసి ఉండండి. ఎంతసేపు తన్ను, నరుకు, పొడు, చీల్చుతా, కాలుస్తా, ఇలాంటి మాటలే కదా మనం తరచుగా వింటున్నాం. ఇవి చాలా క్యాచీ వర్డ్స్గా ఉంటున్నాయి మనకి. సినిమాల్లో కూడా ట్యాగ్ లైన్ వర్డ్స్ లాగా కనిపించే ఉంటున్నాయి. ఊత పదాలు అంటారు. ఇవన్నీ అలవాటైపోయినటువంటి వాళ్ళు ఈ పదాలు అని దాంట్లో ఉన్న భావం ఇంతో అంతో మనసుకు రాదా? మనసుకు వస్తుంది. అది మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా ఎటువంటి చలనం ఉండట్లేదు. ఎంత మొద్దుబారిపోయామంటే మన ఎదురుగా ఎవరన్నా చచ్చిపోతే కూడా అయ్యో అనే స్థితి దాటి చచ్చిపోయారా అనే స్థితికి వచ్చాం. ఆ సున్నితత్వం పోయి మొరటు అయిపోయాం. కనుక ఇవన్నీ అయిపోవడానికి ఇటువంటి మాటలు మాట్లాడడం, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఇటువంటి భావాల గురించి చెప్పేటటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉండడం కారణం. ఒకటి ఆహారం అయితే, రెండోది మన విహారం. మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళు ఎటువంటి వాళ్ళో వాళ్ళని బట్టి. మనకు ఆంగ్లంలో సామెత ఉంది కదా, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ సంగతి నేను చెప్తానని. ఎవరి దగ్గర మనం హాయిగా ఉంటున్నామో తెలిస్తే మన భావాలు దానికి అనుగుణంగా ఉంటాయన్న సంగతి అయితే స్పష్టమైపోతుంది కదా. కనుక మంచి ఆలోచనలు చెప్పేటటువంటి వాళ్ళు, 10 మందికి మేలు చేసే ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ సాంగత్యంలో ఉంటే మనం వీటిని తరమక్కర్లా. ఈ చెడు ఆలోచన పో అనక్కర్లా. అసలు చెడు ఆలోచన వచ్చి కూర్చోవడానికి చోటివ్వద్దు. మంచి ఆలోచనలతో నింపండి. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్. అంతే. డోంట్ కీప్ యువర్ బ్రెయిన్ ఐడిల్. దాన్ని ఎంగేజ్ చేయి మంచి మాటలతో, మంచి భావాలతో, మంచి స్నేహాలతో, మంచి పరిసరాలతో. చక్కని మనకి ఏదో ఒక సినిమాలో అనుకుంటా చెప్తాడు, వీడికి తీసుకెళ్ళి కాసిన పూలు అవి చూపించండి రా అంటాడు. అందులో గుర్తులేదు కానీ. అంటే ఆ సున్నితత్వం రావడానికి పరిసరాలు ఎంత ప్రభావం చూపిస్తాయో చూడండి. ఆ పూలను చూడగానే మన మొహం వికసిస్తుందా, వికసించదా? మొహం వికసించిందంటే మనసు వికసించినట్టే కదా, లోపల ఉన్నటువంటి ప్రతికూల భావనలు పోయినట్టే కదా. పసిపిల్లల ముఖాలు, మంచి ప్రకృతి, ఇవి గనక తరచుగా చూస్తూ ఉంటే మనసులో కొంతవరకు ప్రతికూల భావనలు పోతాయి. అందుకే మీరు మన దేశంలో అంతగా అలవాట్లేదు కానీ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళని చూడండి, ఇంటి గోడకి వాళ్ళు వాల్పేపర్ వేసుకుంటారు. సూర్యోదయం లాంటి దృశ్యాలు వాళ్ళకి అపురూపం కదా. సూర్యోదయం, పచ్చని చెట్లు, పువ్వులు వేసుకుంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఆ గోడను చూసినా చాలు ఆనందం కలుగుతుంది. చేత ఇవన్నీ ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రతికూల భావనలు పోతే బాగుండు అన్న సంకల్పం ఒకటి కలిగాక, ఇది నాకు ప్రతికూల భావన పోవాలి అని ప్రయత్నం చెయ్యొద్దు. చేసిన కొద్దీ నిలబడిపోతుంది, అది గట్టిగా పాతుకుపోతుంది. ఇప్పుడు మొండి చెట్లు ఉంటాయి,
వాటిని గిల్లుతాం. గిల్లిన కొద్దీ వేళ్ళు లోపలికి వెళ్ళి చిగుళ్ళు వస్తూ ఉంటాయి. అంచేత ప్రతికూల భావనలు అలాంటి మొండి చెట్లు అలాంటివి, గోడలో ముల్చిన మొక్కలు లాంటివి. అందువల్ల వాటిని మనం అస్సలు గిల్లద్దు. అప్పుడు అది ఇన్ని కొమ్మలేదుగా. చేత అయితే మొదలు తీయండి. ఆ మొదలు తీయడానికి ఏం చేయాలంటే కిందకి నీళ్ళు అందకుండా చేయడమే. కిందకి నీళ్ళు అందకుండా చేయడం అంటే ప్రతికూల భావనలు వచ్చే అవకాశం లేనట్టుగా పూర్తిగా దాన్ని మంచి సానుకూల భావనలతో, మంచి భావనలతో నింపేసేయండి. ఇంతకు మించి మరో మార్గం లేదమ్మా. దేన్ని వద్దు అనుకుంటే అదే వస్తుంది. వద్దు అని దేన్ని అనద్దు. అలాంటి పరిస్థితులకి మనం దూరంగా ఉండటం. మనం దూరంగా వెడితే కూడా అవి వెంటపడతాయి కదా. అంచేత అవి వస్తే కూర్చోడానికి చోటు వద్దు ఇంట్లో. ఇప్పుడు 4 కుర్చీలు ఉన్నాయి, 5వ మనిషి వస్తే మనం లేవం, నుంచుని కొంతసేపు నుంచున్నా కాళ్ళు నొప్పి పెట్టి వెళ్ళిపోతారు. ఇంకొక మంచి టెక్నిక్ ఉంది, అసలు బ్రహ్మాండమైన టెక్నిక్. ఖాళీగా కూర్చుని ప్రతికూల భావనలు ఏవైతే ఉన్నాయి, అంటే మనకి సంకల్పం ఉండాలి రాకూడదు అని. నాకు వచ్చినవే మంచివి అనుకుంటే మనం చెప్పలేం, కానీ చెప్పాక ఇందాక అన్నట్టు కూర్చుని రండి, ఎన్నొస్తారు రండి, ఆలోచనలు రండి. నాకు ఎంత క్రూరపట ఆలోచనలు వస్తున్నాయి, ఎంత క్రూరంగా చేయాలనిపిస్తోంది, రా ఎన్ని ఆలోచనలు వస్తాయో అని ఛాలెంజ్ చేసి పిలవండి. కొన్నాళ్ళు వస్తాయి, ఆ తర్వాత రావు. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు కొంతమంది ప్రయోగం చేసి చెప్పారు. ఇంకా కొంతమంది ఆధ్యాత్మిక గురువులు. ఒక గురువు గారు చెప్పిన మాట, నేను ఎందుకు పేరు చెప్పట్లేదంటే నేను ఆయన అనుసరించను కనుక, ఆయన చెప్పింది విన్నాను. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు సాయంకాలం ఒక కాగితం తీసుకుని మీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో వాటన్నిటినీ రాసి ఆ కాగితాన్ని కాల్చిపారేయండి. కొన్నాళ్ళు చేయండి ఈ పని, రావు అని చెప్పారు. నేను ఈ ఆధ్యాత్మిక గురువు గారి మాట వినకముందు మానసిక ఒత్తిడికి లోనయ్యి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి ఇంటిల్లిపాదిని నానా హింస పెడుతూ ఉన్న ఒక వ్యక్తికి తెలుసు తనకు వస్తున్నవి చెడ్డవని, కానీ అదుపులో పెట్టుకోలేకపోతుంటే నేను ఒక చిన్న సలహా చెప్పాను. రోజు నీకు ఎప్పుడు ఒక కాగితం కళ్ళం దగ్గర పెట్టుకుని నీకు వచ్చిన ఆలోచనలన్నీ దాని మీద రాయి, రాత్రికి నాకు వినిపించు. రోజు ఒక అరగంట టైం స్లాట్ పెట్టుకున్నా వినడానికి. రోజు వినేదాన్ని. 4 రోజుల తర్వాత రాలా. ఏమ్మా ఫోన్ చేయలేదని అడిగాను. ఇవాళ నాకు అట్లాంటి ఆలోచనలు ఏం రాలేదండి అంది. ఆ కాగితం కలం అలాగే అందుబాటులో పెట్టుకో, అంతే. అందులో కూడా నీకు నాకు వినిపించచ్చు అనిపించని వినిపించు, కొన్ని నాకు కూడా వినిపించాలని అనిపించదు కదా, అప్పుడు వస్తుంది. కానీ తర్వాత చెప్పడానికి సిగ్గేస్తుంది కదా, వినిపించక్కర్లా, నువ్వు రాసావు కదా, చింపిపారి. ఒక నెల రోజులు ఎంతో దరిదాపుల్లో చేసిన తర్వాత ఇవాళ ఏం రాలేదండి, నేను ఫోన్ చేయడం మొదలు పెట్టామంది. అట్నుంచి నరుక్కురమ్మని, ఏమ్మా ఫోన్ చేయలేదు అని. ఈయన రాలేదండి. అలా కొన్ని రోజుల పాటు నేను రెగ్యులర్గా చేశాను. పోయినాయమ్మా. ఇది అంటే నాకు, ఎందుకంటే రైటింగ్ కెపాసిటీ ఉంది ఆ వ్యక్తికి, కొంచెం రచనలు చేసే గుణం ఉంది. అందుకని పత్రిక రాయడం గురించి కాదు, ఇలా రాయి. ఈ తర్వాత ఈ నెగటివ్ ఆలోచనలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ రాసుకుంటావు కదా, ఆ తర్వాత పత్రికకి రాయడానికి ఒక ఆర్టికల్ రాయి. ఇవి తగ్గాయి, అవి పెరిగాయి అంటే అది వ్యక్తిని బట్టి ఉంటుంది కనుక ఒకేలా కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ పరిస్థితులు, ఇవి అన్నింటికన్నా ప్రధానంగా ఉండాల్సింది నాకు వస్తున్న ఆలోచనలు నెగిటివ్, అవి రాకూడదన్న ఆలోచన. తెలియకపోయినా నాలో నెగిటివ్ ఆలోచనలు రాకూడదు అన్న ఆలోచన ఉన్నా చాలు, నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నా. నాకు ప్రతికూల భావనలు నా మనసులోకి రాకుండా ఉంటే మంచిది అన్న ఆలోచన ఉన్నా, ఆ ఒక్క ఆలోచన మంచి భావాలతో నింపితే సరి. మనం అన్ని నిర్ణయం చేసి చెప్పలేం కదా, ఏది మంచి ఏది చెడు అని చెప్పలేం కదా, అందుకని పెట్టేస్తే సరిపోదు. తప్పకుండా అమ్మా. ఒక గురువు చెప్పిన మాట చెప్పాను. ఒకటి నేను వ్యక్తిగతంగా, నేనేం పెద్ద సైకాలజిస్ట్ని కాదు, ఏమీ కాదు, నాకు ఎందుకో రచన చేయగల వ్యక్తి కదా అని అనుమానం అనిపించి పనిచేస్తుందేమో చూద్దామని చేశాను. చాలా బాగా వర్కౌట్, మంచి ఫలితాలు వచ్చాయి. తప్పకుండా అమ్మా. నమస్తే.
మస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.